హాయ్ అండి. మనం ఇచ్చే ప్లాన్తో యాదగిరిగుట్టలో రిసార్ట్ అనేది నిర్మాణం జరిగింది. దీనికి ఇది సౌత్ ఫేసింగ్ రోడ్డు. ఈ రోడ్డు పాత నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళేది. కొత్త నరసింహస్వామి టెంపుల్ ఈ రిసార్ట్ పైనుంచి మీకు చూపిస్తాను. ఓకే, ఈ రిసార్ట్కి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ సైట్ వచ్చి 40x80. ఓకే, ఇది 0 degreesలో ఉంది. దీని ఎంట్రన్స్ వచ్చి మనం ఏదైతే చెప్తామో 4వ స్థానం అలాగే 3వ స్థానంలో ఈ గేట్ ఎంట్రన్స్ అనేది దీనికి తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ రిసార్ట్ మొత్తానికి మనం ఇక్కడ దక్షిణం వైపు అంటే నైరుతిలో మన స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మనకు కుడి చేతేపు ఆగ్నేయం సైడు ఆఫీస్ రూమ్ అనేది ఇచ్చాము. అలాగే ఇక్కడ ఒక చిన్న కిచెన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇది ఫంక్షన్ హాల్. ఇందులో వివాహాలు, బర్త్డే ఫంక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి మనం తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, అలాగే ఈశాన్యంలో ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేశాము. ఇక్కడ డీలక్స్ రూమ్స్ క్రింద పైన కూడా ఇవ్వటం జరిగింది. ఓకే, స్విమ్మింగ్ పూల్ వ్యూ అనేది కనబడుతుంది ఈ రూమ్లోంచి. దీనికి ఉత్తర వాయువ్యంలో కామన్ టాయిలెట్స్ అనేది ఇవ్వటం జరిగింది. దీన్ని గోడలకు టచ్ కాకుండా నిర్మాణం చేశాము. ఓకే, ఈ స్విమ్మింగ్ పూల్ డెప్త్ వచ్చి 6 feet లోతు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కనిపించే రూమ్ ఏమిటంటే ఈ స్విమ్మింగ్ పూల్లో ఉండే వాటర్ని ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఈ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మనం ఇప్పుడు పైకి వెళ్దాము. కింద ఏదైతే ఫంక్షన్స్ జరుగుతున్నాయో వీళ్ళకి భోజనాల పర్పస్ కోసం మనం పైన ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏ విధంగా నిర్మాణం చేస్తున్నామో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏదైతే ఒక రోడ్డు కనిపిస్తుందో ఇది కరెక్ట్గా దీనికి నైరుతి కోణాన పడుతుంది. అందువల్ల ఇక్కడ ఒక రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీని ముందు. ఓకే, మనం ఇప్పుడు పైకి వచ్చాము. పైన ఇక్కడ ఒక 2 రూమ్స్ అనేది ఏర్పాటు చేసాము. అలాగే ఇక్కడ ఏ అయితే ఇప్పుడు షెడ్స్ నిర్మాణం చేస్తున్నామో ఇది కింద ఫంక్షన్ జరిగి పైన వాళ్ళు భోజనాలు చేసే విధంగా ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఇదే నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్కి అతి సమీపంలోనే మనం ఈ రిసార్ట్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, ఈ పైనుంచి మనం స్విమ్మింగ్ పూల్ వ్యూ అనేది చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.